ఆవరణలో ఇండియా కూటమికి పోటీగా ఇటు బీజేపీ ఎంపీలు కూడా ఆందోళనకు దిగారు. అంబేద్కర్ను మీరు అవమానించారంటూ ఆరోపణలు చేసుకున్నారు. అనంతరం బీజేపీ ఎంపీలు లోపలకు వెళ్లకుండా ఇండియా కూటమి ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి కింద పడిపోయారు. రాహుల్ గాంధీ తోసేశారని ఆయన ఆరోపించగా కాలు జారి కింద పడ్డారని కాంగ్రెస్ ఎంపీలు చెబుతున్నారు. సారంగి తలకు దెబ్బ తగలడంతో హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ये तो बहुत खून बह रहा है। You want to see blood? हाँ कैसे कैसे आपको किसने धक्का मारा? राहुल गांधी ने धक्का मारा आपको? कौन सी जगह पे सर? किस जगह पे? ఇటు పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి నేతలకి పోటీగా బీజేపీ ఎంపీలు కూడా ఆందోళనకు దిగారు. అయితే ఈ ప్రాసెస్ లో అక్కడ ఒకరు కింద పడిపోవడం అలానే దెబ్బ తగలడం కూడా జరిగింది. ఈ అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, ఇటు ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీకి తలకి గాయమైనట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన రాహుల్ గాంధీ నెట్టేశారు అంటూ చెప్పడం, కాంగ్రెస్ నేతలు మాత్రం ఆయన్నే కాల్జారి కింద పడ్డారు అని చెప్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? రైట్ సటాజ్, ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు ఏదైతే రాజ్యసభలో అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బహిరంగ క్షమాపణ చెప్పాలి, పదవికి రాజీనామా చేయాలంటూ కూడా విపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అలాగే ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం నుంచి పార్లమెంట్ మకర ద్వారం వరకు కూడా ర్యాలీ నిర్వహిస్తున్నారు. అదే సందర్భంలో వీరికి పోటీగా బీజేపీ ఎంపీలు, ఎన్డీఏ కూటమి ఎంపీలందరూ కూడా కలిసి నిరసన తెలియజేస్తున్నారు. పార్లమెంట్ లోపలికి వెళ్లే ద్వారం వద్ద వారి మెట్లపైన నిరసన తెలియజేస్తున్నారు. అయితే పార్లమెంట్ కి వెళ్లే సందర్భంలోనే వారు అడ్డు వచ్చారు తప్ప మేము కావాలని తోయలేదు అనేది ప్రధానంగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కాలుజారి పడిపోవడం వల్ల ఆయన తలకు గాయమైంది అనేది ఇటు కాంగ్రెస్ ఎంపీలు చెప్తున్నారు. కానీ రాహుల్ గాంధీ కావాలని తోచారు అనేది ఇటు బీజేపీ ఎంపీలు చెప్తున్నారు. ఎవరైతే గాయపడ్డారో సీనియర్ ఎంపీ సారంగి కూడా అదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాం, ఘటన జరిగిన తర్వాత ఆయనకు తలకు క్లాత్ పెట్టి అడ్డు పెడుతున్న టీడీపీ ఎంపీ సబరి గాని అప్పలనాయుడు కూడా మన విజువల్స్ లో చూడొచ్చు. ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టీడీపీ మహిళా ఎంపీ అలాగే విజయనగరం ఎంపీ అప్పలనాయుడు వాళ్ళిద్దరు కూడా దగ్గరుండి ఆయన హాస్పిటల్ తీసుకెళ్లారు. అప్పలనాయుడు దగ్గరుండి హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ ఇస్తున్న సందర్భంలో కూడా ఆయన బెడ్ పక్కనే ఉన్నారు. అయితే అసలు ఏం జరిగింది? ఈరోజు పార్లమెంటు సంబంధించి ఉభయ సభల్లో కూడా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కూడా ఈరోజు కాంగ్రెస్ నిరసన తెలియజేసింది. ఈరోజు రెండు సభల్లో కూడా వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చారు. ఏదైతే అంబేద్కర్కు సంబంధించి అవమానపరిచే విధంగా ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు సంబంధించి క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి, మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. దానికి సంబంధించి చర్చ చేపట్టాలి, ఇటు రాజ్యసభ లోక్సభలో కూడా ఉభయ సభలో చర్చ చేపట్టాలంటూ కూడా వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చారు. దానికన్నా ముందు 10 గంటల 15 నిమిషాలకు పార్లమెంట్ ఆవరణలో మకరద్వారం వరకు అంబేద్కర్ విగ్రహం నుంచి మకరద్వారం వరకు కూడా నిరసన తెలియజేసే సందర్భంలో అక్కడ బీజేపీ కూడా ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు. ఇటు మహిళా ఎంపీలు, మరోవైపు బీజేపీ సీనియర్ ఎంపీలందరూ కూడా, కేంద్ర మంత్రులందరూ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. అయితే అక్కడ పార్లమెంట్ లోపలికి వెళ్లే సందర్భంలోనే వారు అడ్డు ఉన్నారు. వెళ్లే సందర్భంలోనే తోపులాట జరిగింది, కానీ కావాలని ఎవరిని తోయలేదు. కాలుదారి ఎంపీ సారంగి పడిపోయారు అనేది కాంగ్రెస్ అయితే చెప్తోంది. కానీ ఇది కావాలనే రాహుల్ గాంధీ, ఇటు కాంగ్రెస్ నేతలందరూ కూడా వారిపై ముందుకు వెళ్లి వారిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. అంటే ఉద్రిక్తత చోటు చేసుకునే నేపథ్యంలో తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో భాగంగానే సారంగిని రాహుల్ గాంధీ తోసేశారనేది బీజేపీ చెప్తుంది. కానీ అక్కడ కాంగ్రెస్ మాత్రం తోయలేదు, ఆయన కాలుదారి పడిపోయారనేది వారు చెప్తున్నారు. కాంగ్రెస్ దీనిపై పోలీస్ కంప్లైంట్ చేస్తామంటూ కూడా ఇటు కిరణ్ రిజిజు కానీ ఇటు బీజేపీ ఎంపీలు అయితే చెప్తూ ఉన్నారు. అంటే దీనికి సంబంధించి ప్రధానంగా ఒక కుట్ర జరుగుతుందనేది కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అంటే అంబేద్కర్ ఇష్యూను డైవర్ట్ చేసేందుకు సారంగి ఇష్యూను తెర మీద తీసుకొచ్చారనేది కూడా కాంగ్రెస్ అయితే బీజేపీపై ఆరోపణలు చేస్తూ ఉంది. సటస్ రైట్, థ్యాంక్ యూ శివ.